నమస్తే మోజో టీవీకి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి శైలజానాథ్ వైఎస్ఆర్సీపీలో చేరిక. కోట్లు మీ ప్యాలెస్ కంచె కోసం ఖర్చు చేశారా? మంత్రి సంధ్యారాణి. అమ్మ క్యాంటీన్లో భోజనం సూపర్. అమ్మ రాజశేఖర్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పిసిసి మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. శైలజానాథ్ తో పాటు ఏఐసిసి మెంబర్ అనంతపురం డిసిసి మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకటరామరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీకాంత్ బాబు ఆయన్ను విచారిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు వైకాపాకు అనుకూలంగా వ్యూహం చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ రూపొందించారు. ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్ లో పోస్టులు పెట్టారు. వీటిపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దవాళ్ళంటే వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా? ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది. 20,000 కోట్లు అప్పు చేసిన పెద్ద మనిషి ఆ డబ్బులతో ఏం చేశారో చెప్పాలి. ఏప్రిల్ మేలో 20,000 కోట్లు అప్పు చేశారు. వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలి. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా? వైకాపా నేతలు నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న తిమ్మింగ్లాలో ఆఖరికి సర్పంచుల నిధులు కూడా దారి మళ్లించిన ఘనత జగంది అని సంధ్యారాణి మండిపడ్డారు. చెప్పింది కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి పనిచేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎందుకనంటే ఏప్రిల్ మేలలో 20,000 కోట్ల రూపాయలని అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటనే ఎలక్షన్ వచ్చేసింది. ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు? ఎవరికి పంచారు? తాడేపల్లి కొంపలో వేశారా? తాడేపల్లి కొంప కట్టారా? మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బంతా గత 5 సంవత్సరాల్లో దాదాపు 20 సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ నెట్టేసి మీరు చేస్తున్న పని ఏంటి? తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడం, ప్యాలెస్ చుట్టూ కంచేసుకున్నట్టు పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం, ఎగ్ పఫ్ఫులు తినేయటం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏసీలు వేసుకోవడం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంటికి రోడ్డు వేసుకోవడం. ఇది తప్ప ఏం పని చేశారు చెప్పండి? పోలవరం నిధులు మింగేశారు, అమరావతి నిధులు మింగేశారు, అలాగే డోక్రా మహిళ నిధులు మింగేశారు. చివరికి చిన్న చిన్న గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయాల నిధులు కూడా మింగేశారు. సర్పంచుల అకౌంట్లో పడాల్సిన డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసుకొని మింగేసినటువంటి పెద్ద తిమింగలాలు మీరేమో మంచి గురించి, అభివృద్ధి గురించి, మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఏమీ మీకు లేదనడానికి నేను కాదు, రాష్ట్రంలో ఏ చిన్న అబ్బాయినైనా అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈయనకు మతి పోయింది అని. నిన్న మాట్లాడతాడు ఆయన. ఒక విలేకరు ఎవరో పాపం అడిగారు, సార్ మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అని. నేను అసెంబ్లీకి రావాలా వద్దో
మీరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి. ఆ రెండు మాటలకు ఏమైనా సంబంధం ఉందా అండి? నిజం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం అట్లా ఆయన పిచ్చోడని. పాప విలేకరు ఏదో అడిగారు, మీరు అసెంబ్లీకి వెళ్తారా లేదా? వెళ్తాను అంటే ఎస్, వెళ్ళంటే నో అని చెప్పాలి. వెళ్ళి స్పీకర్ గారిని అడగంటే అర్థం ఏంటి? స్పీకర్ గారిని ఎందుకు అడగాలి? అంటే పాపం ఎంత మతిపోయిందో చూడండి. అంటే 6 నెలలు అధికారంలో లేకపోతే సైకో జగన్మోహన్ రెడ్డి చిప్పు మొత్తం పోయింది. అంటే ఎంత పాపం ఒంట్లో బాగోలేని మనిషి. విశాఖ నగరంలోని అన్నా క్యాంటీన్ లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. డాన్స్ మాస్టర్ దర్శకుడు అమ్మ రాజశేఖర్, జబర్దస్త్ నటుడు ముక్కు అవినాష్, తలా చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్న రాగిణి రాజ్ చిత్ర బృందం సభ్యులు అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారు. అందరికి నమస్కారం. నా పేరు అవినాష్, అవినాష్. నా పేరు అమ్మ రాజశేఖర్. మేము ఇక్కడ అన్నా క్యాంటీన్లో లంచ్ చేద్దాం వచ్చినాం. దీంతో పాటు మా సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా పేరు తల. అమ్మ రాజశేఖర్ వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాడు మూవీ హీరోగా. నేను కంప్లీట్ చేస్తా. ఈ నెల 14వ తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది. కళ అనే సినిమా తప్పకుండా అందరూ చూడాలండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఫుడ్ ఎలా ఉంది? నేను ఇప్పుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అదే మేము సినిమా ప్రమోషన్ చేస్తాం వైజాగ్. అన్న క్యాడర్ కదా, మా ఫుడ్ ఎప్పటికీ తిందాం అనుకుంటాం అన్న. బాబు సెల్ బాగుందని చెప్పి చూస్తూనే ఉంటా. ఇంత బాగుంటుంది, గరం తింటారు బాగుంది. సరే, నాకు ఇలాంటి ఇష్టం. ఆ మూవీ అలా ఉంటుంది, అందుకే ఇక్కడ వచ్చాం. ఇక్కడ తింటే చాలా బాగుంది. నెక్స్ట్ వన్ గరం సూపర్. ఇలాంటి అందరికీ ఇలాంటి మంచి ఫుడ్ ఇచ్చిన థ్యాంక్స్. ప్రమోషన్ చేసింటే అలా ఒక్కరు వచ్చాం. చాలా వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు వైజాగ్ అయినా ఎక్కడైనా అందులో అయినా తిన్నాలని ఆశ ఉంది. అది ఈరోజు సంతోషమైంది. మీరు ఎంత సంతోషంగా ఫుడ్ ఇస్తున్నారంటే అందరూ మదర్ అమ్మ ఇస్తున్నారు. ఫుడ్ ఎలా మనైతే తక్కువలో ఇస్తున్నారు. గ్రేట్ అండి. ఇది లక్కీస్ట్. మీ అన్ని దేంట్లో క్లారిటీ రైస్ గరం నాకు తెలిసి హోటల్ కూడా ఇలా ఇంత టేస్ట్ ఉండదు. చాలా బాగుంది. అలా అన్న అందరూ నవ్వుతున్నాయి. ఎలా ఉన్నా పర్లేదు. అదే కదా తమ పిల్లలకి ఇచ్చేలా ఇస్తున్నారు అనుకుంటే. వెరీ గుడ్, సూపర్, ఫెంటాస్టిక్. అప్పుడు నా డ్రీమ్ అయిపోయింది. ఓకే. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం. భాగం గోపాలరావు వ్యవస్థాపక కార్యదర్శి మాల మహానాడు సంస్థ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో డాబా గార్డెన్స్ లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు పాల్గొన్నారు. మాల మహానాడు గతంలో కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. ఉదాహరణకు 2024 డిసెంబర్లో విశాఖపట్నంలో మాలల సింహగర్జన పేరుతో బహిరంగ సభను నిర్వహించారు. 2004 వరకు ఏబిసిలుగా ఒక మాదిగా సమాజంలో విద్యా ఉపాధి రంగాల్లో బాగా అభివృద్ధి చెందారు. 2004లో కొంతమంది మాలమోహన నాయకులు కోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టుకు వెళ్ళటం వల్ల అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు మాదిగల మధ్యన ఎటువంటి కుల డిస్క్రిమినేషన్ లేదు, వివక్షత లేదు, మాదిగలు సోషల్ స్టేటస్ ఒకటే, ఇద్దరు అన్టచబిలిటీసే, వీరిని విడదీయవలసిన అవసరం లేదని ఆయన ఆలోచించుకుంటూ వచ్చారు. అప్పటి నుండి మాదిగలు ఇలా ఏదో ఉద్యమాలు చేయడం అలా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఆగస్టు 1, 2024లో మొన్నటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకి కోర్టులకి సంబంధం లేదు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబట్టించారు. తెలంగాణ రాష్ట్రానికి, అలాగే అన్ని రాష్ట్రాలకి.
ఆ వెసులుబాటు మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నాకు రేవంత్ రెడ్డి గారిని దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇద్దరిని విడదీయడం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే 2004లో అప్పుడు చంద్రచూడ్ గారు వర్గీకరణ చల్లనేరని చెప్పారు కదా. మరి చల్లనేరని చెప్పేటోడు 2024లో వీళ్ళేం చెప్తున్నారు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు. మరి ఇటువంటి వెసులుబాటు ఉంటే అప్పుడు ఎందుకు లేదు? కాబట్టి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లే భిన్నంగా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకే విభిన్న ధ్రువాలుగా ఉంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిలు. మొన్న ఈ మధ్యన గవాయి మరొక జడ్జి గారు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే, దళితుల్ని దాడి చేసేటప్పుడు 4-5 ఉండాలట. ఎవరైనా దళితుల మీద కులదోషం చేసేటప్పుడు కానీ, వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు కానీ, ఎవరైనా జనాలు తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ సాక్షులు ఉన్నారు అని చెప్పుకొని ఏమైనా వాళ్ళు దాడి చేస్తారా? దాడి చేయించుకున్నటువంటి దళితులు ఇదిగో మా మీద దాడి చేస్తాడు, ఇదిగో నేను 4 తీసుకెళ్ళాను కాబట్టి SC ST అట్రాసిటీ కట్టండి అని చెప్తారా? అంటే మీరు ఎవరైతే ప్రధాన న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళు చాలా మేధావులని ఈ సమాజం, భారత సమాజం, సుప్రీంకోర్టు న్యాయ జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ మేధావులుగా గుర్తిస్తారు. కానీ మీరు అనుకుంటారు మేము ఏది ఇచ్చినా పర్వాలేదని. కానీ ప్రజలు గమనిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. తప్పు అయితే మీకు చెప్పలేకపోయినా విమర్శిస్తారు. కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇది న్యాయమా అన్యాయమా ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఎలా ఉన్నాయంటే ప్రతి జడ్జిమెంట్ వెనక అతలా కుట్ర కనిపిస్తుంది. ప్రతి జడ్జిమెంట్ వెనక అతలా ఎస్సీలు అన్యాయం అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మీరు ఆ రోజు మీరు ఇచ్చిన జడ్జిమెంటే వీళ్ళేమో వెసులుబాటు చేసుకోవచ్చు, రాష్ట్రం చేసుకుంటే మరి కేంద్రం ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, భారత రాజ్యాంగం ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? మేమేం చెప్తున్నామంటే మీరు ఒకవేళ వర్గీకరణ చేయవలసిన అవసరం అయితే నిజంగా మాదిగలు. అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్ డి రాజశేఖర రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలుష్య నివారణలో భాగంగా సూర్యగారు పథకాన్ని, దాని యొక్క ముఖ్య లక్ష్యాన్ని ప్రజలకు అవేర్నెస్ కల్పించడంలో రాజంపేట డి రాజశేఖర రెడ్డి విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి రైల్వే కోడూరు ఏడి చిట్వే ఏఈ వారి సిబ్బందితో చిట్వేలు పట్టణం పంచాయతీ కార్యాలయం నందు ఉప సర్పంచ్ చోడవరం ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు, ప్రజలకు సోలార్ పలకలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 1 నుండి 5 కిలోవాట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో బ్యాంక్ లోన్తో EMI పద్ధతుల్లో కట్టుకునే సదుపాయం. ఈ పథకం ద్వారా 1 నెలలోగానే 78,000 రూపాయల సబ్సిడీ ఖాతాదారుని అకౌంట్లో జమ అవుతుంది. మిగతా అమౌంట్ EMI పద్ధతిలో బ్యాంక్ లోన్ ఇస్తారు. అంతేకాక ST వాళ్లకు 200 యూనిట్లు లోపల కాల్చే వరకు ఉచితంగా ఈ సోలార్ పలకలు ఇంటిపై బిగిస్తారు. సోలార్ ప్యానెల్ ద్వారా మనం ఉత్పత్తి చేసిన కరెంటును విద్యుత్ శాఖ అధికారులు గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. మీకు కావలసిన కాడికి వాడుకోవచ్చు. మిగిలిన కరెంట్ 4 వాళ్ళు తీసుకొని మీకు అమౌంట్ ఇస్తారు. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ స్కీము ఇండియా మొత్తం 1 కోటి ఇండ్లకు మొదటిసారిగా సబ్సిడీ ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సంయుక్తంగా ఈ పథకం జరుగుతుంది. కల్పించడం జరిగింది. ఒక స్కీమ్ ఇస్తాం. ఏదంటే దీనికి సోలార్ రూఫ్ టాప్ ఇక్కడ మన ఇంటి పైన సోలార్ పలకలు పెట్టుకొని దాని నుండి మనం విద్యుత్ తీసుకుంటే మనం ఖర్చు వాడుకోగా మిగిలిన దానికి డబ్బు మనకే వస్తుంది అనేది దీంట్లోని ముఖ్య ఉద్దేశం. దీనికోసం ప్రమోట్ చేయడం కోసం మనం సెంట్రల్ గవర్నమెంట్ 3 కిలోవాట్స్ వరకు సబ్సిడీ ఇస్తుంది. ఏదైతే మనం అయితే ఈ సోలార్ పలకలు పెట్టుకుంటామో దానికి అయ్యే ఖర్చులు ఫస్ట్ 1 కిలోవాట్ పెట్టుకుంటే 1 కిలోవాట్ నాకు కావాలనుకుంటే 30,000 ఇస్తుంది సబ్సిడీ. 2 కిలోవాట్లు కావాలనుకుంటే 60,000 ఇస్తుంది, అంటే 30 + 30. 3 కిలోవాట్స్ కావాలంటే ఇంకొక 18,000 వేసి 78,000 అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇదనమాట. మొత్తం దేశమంతటా ఈ స్కీమ్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈ స్కీము మీకు ఉపయోగించుకోగా ఉంటే ఈ విధంగా మనకు రాయితీలు ఇస్తుంది. 3 కిలోవాట్ల పైన అయినా పెట్టుకోవచ్చు. ఎంతమంది మన రిక్వైర్మెంట్ బట్టి. మనకు ఒక 3-4 ఏసీలు ఉన్నాయనుకోండి, మనం 5 కిలోవాట్లు, 6 కిలోవాట్లు
ముఫ్త్ యోజన అని దీని యాక్చువల్గా స్కీమ్ మీరు గూగుల్లో కొడితే కూడా వస్తుంది అది. ఈ స్కీమ్ యొక్క దాని ఫీచర్స్ ఏంటివి, ఎందుకు పెట్టారు, ఏమనేది మీరు ప్రతి ఒక్కరు. రాష్ట్రంలో ప్రధాన పార్టీల పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన భారీ బడ్జెట్ ను విస్మరించారని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాసులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు వారు మాట్లాడారు. మోసపూరిత ప్రకటనలు చేస్తున్న ప్రజాప్రతినిధులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కమ్యూనిస్టులు మురళి, విశ్వనాథ్, సుబ్రహ్మణ్యంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వీటి గురించి అనేక మీటింగులు మనం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామన్నది పార్లమెంట్లో జరిగిన చర్చల్లో చర్చాంశంగా ఉండిపోయింది. కానీ చట్టం జరిగిన తర్వాత అందులో ఎటువంటి ప్రత్యేక హోదా గురించి ఏ విధమైన ఆ చట్టంలో పొందుపరచలేదు. ఆ తర్వాత కూడా అనేక ప్రభుత్వాలు ప్రత్యేక హోదా గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా తీసుకొచ్చారు, అవిశ్వాస ప్రస్థానం కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అన్నది ఒక చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. కానీ పార్లమెంట్లో అనేక మంది ఎంపీలు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సమాధానం ఏంటంటే, 14వ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత మేము ట్యాక్స్ డెవల్యూషన్ అన్నది 42% పెంచడం జరిగింది. కాబట్టి ఏ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉండదు అన్నది వారు తీసుకున్న ఒక విధానం. కానీ అది మీరు తీసుకుంటూ వెళుతుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నారో, ఈశాన్య రాష్ట్రాలు, వాటికి ఆ హోదా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు రాసిన ఒక పుస్తకంలో కూడా ఆయన మెన్షన్ చేశారు, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని. ఎక్కడా కూడా 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అన్నది వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ ప్రత్యేక హోదా అన్నది అలాగే మిగిలిపోయింది. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈవెన్ ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కావచ్చు, లేకుంటే జంతర్ మంతర్లో కావచ్చు, దీని గురించి నిరసన ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది. అయినా కూడా ప్రత్యేక హోదా అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో చట్టంలో, వాటిని కూడా ఎక్కడా కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్యాటర్న్లో మన ఉత్తర ఆంధ్ర జిల్లాలు కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ ప్రతి సంవత్సరం వారికి కేటాయించాల్సిన నిధులు కావచ్చు, మిగతా అనేక విషయాలు విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత మొన్న బడ్జెట్ చూసుకుంటే అందులో కూడా పోలవరం కూడా మన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది. అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అందులో ప్రకటించడం జరిగింది. అంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఓ ప్రాణాన్ని అంకుర ఆసుపత్రి డాక్టర్ల బృందం రక్షించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక అంకుర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశకృష్ణ, డాక్టర్లు దినేష్ రెడ్డి, పార్థసారథి మాట్లాడారు. క్రిటికల్ స్టేజ్ వెంటిలేటర్స్ పై ఉన్న ఆ బాలుడికి శ్వాస ఆక్సిజన్ థెరపీతో 9 రోజుల పాటు మెకానికల్ వెంటిలేషన్ ద్వారా వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన ఘనత అంకుర ఆసుపత్రికి చెందుతుందన్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులను ఛాలెంజ్ తీసుకుని ఎంతో మంది రోగులను కాపాడామని వారు గుర్తు చేశారు. ఆసుపత్రిలోని ప్రముఖ వైద్యులు, సిబ్బంది అందరి సమిష్ట కృషితో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా బిడ్డ మాకు దక్కడు అనుకున్న తరుణంలో అంకుర ఆసుపత్రి డాక్టర్ల బృందం మా బిడ్డకు అరుదైన ఆపరేషన్ చికిత్స ద్వారా మా బిడ్డను బ్రతికించినందుకు డాక్టర్ల బృందం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకుర ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదములు. ఈరోజు మనము ఈ సమావేశాన్ని ఏర్పరచడానికి ముఖ్య కారణము, ఒక 11 సంవత్సరాల పిల్లవాడు శబరీష్ పద్మావతిపురంలో ఉంటాడు. ఒక 10 days బ్యాక్ ఒక 3-4 రోజుల నుంచి జ్వరము, తలనొప్పితో బాధపడుతూ ఉన్నాడు. సడన్గా అతనికి ఒక 10 రోజుల ముందర ఫిట్స్ వచ్చి దగ్గరలో ఉన్న క్లినిక్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వాళ్ళు వెంటనే మనకి ఇక్కడికి రెఫర్ చేశారనమాట. సో బాబు ఇక్కడికి వచ్చినప్పుడైతే కంప్లీట్గా కాన్షియస్లో లేడు, కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో మెయిన్ అతనికి జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చినాయి. దాని వెంటనే మనము మెదడు వాపు వ్యాధిగా డయాగ్నోస్ చేశాము. అంటే మెదడుకి ఎక్కే ఇన్ఫెక్షన్. సో మెనింగో ఎన్సెఫలైటిస్ అంటాం దీన్ని. అందులో స్క్రబ్ టైఫస్ అనేది పాజిటివ్ వచ్చింది.
సో ఆ బాబు వచ్చేసి ఓవర్ ద డే అంటే విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి ఊపిరి తీసుకోవడం కూడా బాగా తగ్గించేసరికి వెంటిలేటర్ మీద పెట్టామన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందంటే ఆ రోజు రాత్రికే పాప మొత్తం బ్లీడింగ్ అయిపోయింది, లంగ్స్లో అంతా కూడా బ్లీడింగ్ వచ్చేసింది. దాన్ని మనం పల్మనరీ హెమరేజ్ అంటాం. సో బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల మనం ఇచ్చే వెంటిలేటర్ సపోర్ట్ కూడా సరిపోలేదు బాబుకి. అంటే మనం వెంటిలేటర్ సపోర్ట్ మీద కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కాలేదు, బీపీ కూడా బాగా డౌన్ అయిపోతూ వచ్చేసి. సో వెంటనే మనందరికి తెలిసినది వెంటిలేటర్ కాకుండా దానికంటే అడ్వాన్స్డ్ మిషన్ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అంటాం అనమాట. సో అలాంటి మిషన్స్ ఉండే సదుపాయం మనకు కేవలము చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లోనే ఉంటుంది. అలాంటిది ఇక్కడ కూడా ఉంది. మేము ఆ మిషన్ వెంటనే పెట్టడం ద్వారా అట్లీస్ట్ వాడి ఆక్సిజన్ లెవెల్స్ ఇవి మెయింటైన్ అయినాయి, ఆ ఊపిరితిత్తుల నుంచి బ్లీడింగ్ కూడా కొంచెం కంట్రోల్ అయింది. ఆ తర్వాత బాబుకి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ కూడా ఫెయిల్ అయిందనమాట. ఆల్మోస్ట్ మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చూస్తే అది పిల్లల్లో 70% పైన ఉంటే బాబుకి ఆల్మోస్ట్ 34% పడిపోయింది. అప్పుడు మనం వెంటనే చిన్నపిల్లల కార్డియాలజిస్ట్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాడు హార్ట్ ఫెయిల్యూర్ తగ్గని మెడిసిన్స్ వాడుతూ స్లోగా రికవరీ కోసం ట్రై చేశారు. అదేవిధంగా ఫిట్స్కి సంబంధించి కూడా ఫిట్స్ వెంటనే కంట్రోల్ కావడం కోసం ఈఈజీ, ఎంఆర్ ఇవన్నీ కూడా చేసుకొని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అంటే చిన్నపిల్లల నరాల డాక్టర్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ కూడా చూస్తూ, మరియు ఐసీయూ డాక్టర్స్ చిన్నపిల్లల ఐసీయూలో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ వీళ్ళందరూ పర్యవేక్షణలో అసలు ఆల్మోస్ట్ రికవర్ కాడు అనుకున్న బాబు ఆల్మోస్ట్ 5-7 డేస్ తర్వాత వాడు కాన్షియస్లోకి రావడం కానీ, మనం వెంటిలేటర్ తీసేయగలం కానీ ఇవన్నీ చేయగలిగాం. ఒంటరి మహిళలే లక్ష్యంగా పట్టపగలు దోపిడీకి పాల్పడుతున్న 3 అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 30 లక్షల విలువ నగలు, వస్తువుల వివరాలు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్ 20 తేదీన ఉదయం 11 గంటలకు స్థానిక కేశవ నాయిని గుంటలోని పోలిన దవనమ్మ ఇంటికి 3 వ్యక్తులు వచ్చి తాము నగరపాలక సంస్థ నుంచి వచ్చామని, ఇంట్లో వాటర్ కనెక్షన్లు, డ్రైనేజ్ పైపులు కొలతలు వేయాలని నమ్మించి హడావిడి చేసి ప్రణాళిక ప్రకారం ఒకరు ఇంట్లోకి వెళ్లి బీరువా అలమరలోని బంగారు నగలు, డబ్బులు కాజేశాక అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత చోరీ జరిగిన విషయం గుర్తించిన ధనమ్మ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. అదనపు ఎస్పీ నాగభూషణ్ రావు పర్యవేక్షణలో డీఎస్పీ శ్యామ్ సుందర్, సిఐలు ప్రకాష్ కుమార్, చిన్నపెద్దయ్య, శివకుమార్ రెడ్డి, ఎస్ఐ ప్రదీప్ కుమార్ రెడ్డి సిబ్బంది ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించారు. ఇంట్లో వాళ్ళు మున్సిపల్ వర్కర్స్గా వర్క్ చేయడానికి వచ్చామని చెప్పి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఏమార్చి మున్సిపల్ ఎంప్లాయీస్గా పని కోసం వచ్చామని చెప్పి వాళ్ళు కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళని పక్కకి డైవర్ట్ చేసిన టైంలో లోపలికి వెళ్ళి వాళ్ళ అల్మరాసులో ఉన్నటువంటి గోల్డ్ ఇవన్నీ కూడా థెఫ్ట్ చేసేటటువంటి గ్యాంగ్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మనం ఒక 3 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. కృష్ణ, శరత్ అండ్ ఇంకొక వచ్చి వేణుగోపాల్ అని. ఈ 3 కూడా మనకు షిమోగా డిస్ట్రిక్ట్, కర్ణాటక సంబంధించిన. సో మన జిల్లాలో క్రైమ్ నెంబర్ 62/24 అని చెప్పి సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఒక క్రైమ్ ఉంది. సో అప్పుడు మనకు క్రైమ్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి మన సిసిఎస్ పోలీసులు ఎఫర్ట్స్ చేస్తున్నారు. అయితే లక్కీగా దాని గురించి కంటిన్యూస్గా మనం ఎఫర్ట్స్ చేయడం వల్ల మార్నింగ్ వాళ్ళ గురించి మనకు తెలియటం, వాళ్ళు మనకు ఈ తిరుపతి చెల్లపల్లి బైపాస్ రోడ్లో ఈరోజు మార్నింగ్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసిన దాన్ని బట్టి మనకు టోటల్గా ఇప్పుడు దాకా 6 కేసెస్ అంటే టోటల్గా 10 అఫెన్సెస్ చేశారు. దాంట్లో 6 కేసెస్ సంబంధించి మనకు రికవరీతో పాటు మనం ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మిగతా 4 కేసులకు సంబంధించి ఇంకా రికవరీ పార్ట్ కొంత కావాల్సి ఉంది. సో దానికి సంబంధించి ఫర్దర్గా వాళ్ళని కస్టడీలో తీసుకొని దానికి సంబంధించి కూడా మనం ఎఫర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇలా దాదాపు 10 కేసులు. దీంట్లో మన రికవరీ కూడా చూసినట్లయితే దాదాపు 22 లక్షల వరకు ఉన్నటువంటి 250 గ్రాముల గోల్డ్, ఒక కారు, 2 మోటార్ సైకిల్స్ కూడా మనం ఇచ్చి రికవర్ చేయడం జరిగింది. దాదాపు అంతా కలిపి కూడా మనకు దాదాపు ఒక 20-30 లక్షల దాకా వస్తుంది. టోటల్ 30 lakhs వర్త్ ప్రాపర్టీ మనం రికవర్ చేసాం. సో దీంట్లో చూసినట్లయితే మొత్తం 6 కేసెస్లో కూడా 4 కేసుల్లో మనం 100% రికవరీ అయింది. 2 కేసుల్లో 60%, 65%, 70% అట్లా రికవరీ అయింది. సో కాబట్టి ఈ డిటెక్షన్లో మొత్తం మా సిసిఎస్ అడిషనల్ ఎస్పీ గారి నేతృత్వంలో, అట్లా మా డిఎస్పీ నాగభూషణం, అట్లా మా డిఎస్పీ శ్యామ్ సుందర్ నేతృత్వంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్స్ టీం అందరూ కూడా కంటిన్యూస్ వర్క్ చేసి ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను.
పాత నేరాలు ప్రశ్న వీళ్ళకి సంబంధించిన ప్రకారం మన కొత్త సమాచారం ప్రకారం వీళ్ళు పని చేస్తున్నారు. వీళ్ళు ప్రస్తుతానికి ఈ గ్యాంగ్ సంబంధించి వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి చూపిస్తారు. లేదు దొంగతనం ఇదే దొంగతనం కోసం వస్తారు, కానీ మున్సిపల్ వర్కర్స్ అని చెప్పి పని చేసినట్టుగా చెప్పి ఈ విధంగా వెళ్తారు. కాబట్టి మనం ఈ సందర్భంగా అందరికీ మన విజ్ఞప్తి ఏంటంటే ఇట్లా ఎవరైనా కానీ మున్సిపల్ వర్కర్స్ అని చెప్పి ఇట్లా చేస్తామని చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం ఏమంటారు అలర్ట్గా ఉండి వాళ్ళ కథలకల్ని ఇక ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.